అమెరికా ప్రభుత్వం 1 కిలో 100 ఔన్స్ల బంగారు కడ్డీలపై సుంకాలు విధించడం ప్రారంభించింది. ఫైనాన్షియల్ టైమ్స్ నివేదిక ప్రకారం ఈ నిర్ణయం దీర్ఘకాలిక వాణిజ్య మార్గాలను ప్రభావితం చేస్తుంది. అలాగే స్విట్జర్లాండ్ నుండి అమెరికాకు బంగారం, వెండి ప్రవాహానికి అంతరాయం కలిగిస్తుంది. యుఎస్ కస్టమ్స్ బోర్డర్ ప్రొటెక్షన్ జూలై 31 నిర్ణయం ప్రకారం ఈ బంగారు కడ్డీలపై ఇప్పుడున్న కేటగిరీ కింద సుంకం వర్తిస్తుంది. ఈ మార్పును మొదట ఫైనాన్షియల్ టైమ్స్ నివేదించింది. అలాగే ఇది స్విట్జర్లాండ్పై అతిపెద్ద ప్రభావాన్ని చూపుతుందని భావిస్తున్నారు. ఇది ప్రపంచంలోనే అతిపెద్ద బంగారు శుద్ధి కేంద్రం. అమెరికాకు బంగారం, వెండిని సరఫరా చేసే ప్రధాన సరఫరాదారు. బంగారం ధరలు వచ్చే నెలలో ఔన్స్కు $100 నుండి $150 పెరగవచ్చని భావిస్తున్నారు. అదే సమయంలో భారతదేశ ఫ్యూచర్ మార్కెట్ $10,000 వరకు పెరగొచ్చు. అంతర్జాతీయ మార్కెట్లో బంగారం ధరలో ఇప్పటికే పెరుగుదల కనిపించింది. కామెక్స్ మార్కెట్లో బంగారం ధర రికార్డు స్థాయికి చేరుకుంది. స్విట్జర్లాండ్ నుండి వచ్చే అన్ని దిగుమతులపై అమెరికా 39% సుంకాన్ని ప్రకటించింది. ఇందులో బంగారం కూడా ఉంది. ఇది అమెరికా మార్కెట్ కు స్విట్జర్లాండ్ అతిపెద్ద ఎగుమతి. జూన్తో ముగిసిన 12 నెలల్లో స్విట్జర్లాండ్ అమెరికాకు 61.5 బిలియన్ల విలువైన బంగారాన్ని ఎగుమతి చేసింది. కొత్త సుంకం రేటు ప్రకారం ఈ పరిమాణం ఇప్పుడు దాదాపు 24 బిలియన్ల అదనపు సుంకానికి లోబడి ఉంటుంది. ఈ పరిణామాలు చూస్తుంటే మరోసారి బంగారం రేటు ఆకాశాన్ని తాకేలా లేదు.